UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఏదైతే ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్లో ఒక ఏజెంట్ కానీ ఒక కామన్ మ్యాన్ కానీ రియల్ ఎస్టేట్లో 1 yearకి 1 crore దాకా సంపాదించవచ్చు అంటారు, లేకపోతే అసలు జస్ట్ అది ఒక మిథ్య అని మీరు భావిస్తారా? సంపాదనకి ఒక అంతు లేదు. 50 లక్షలు సంపాదించి, 1 కోటి రూపాయలు సంపాదించి, 2 కోట్లు కూడా సంపాదించి, అది నువ్వు కష్టపడే పద్ధతి బట్టి ఉంటుంది. నువ్వు తీసుకునే స్టెప్స్, నీ కమిట్మెంట్, నీ డెడికేషన్, నీ హానెస్టీ. సో జనరల్గా చాలామంది 1 కోటి రూపాయలు పెద్ద ఫిగర్ కాబట్టి, 7 figures కాబట్టి చాలా 7 figures అంటే చాలా ఈజీ కష్టం అనుకుంటారు. కానీ కష్టం వల్ల ఈజీ చేసుకోవచ్చు. ఏదైతే డిఫికల్ట్ ఉందో అది ఈజీ చేయొచ్చు, ఏదైతే ఈజీ ఉందో అది డిఫికల్ట్ అవుతుంది. ఇక్కడ ఎలాగంటే దీని ఐడియా స్టోరీ బిహైండ్ దిస్ ఈస్, ఇట్ డస్ నాట్ రిక్వైర్ మోర్ దెన్ 1 year టు ఎర్న్ 1 crore. అది టైటిల్. ఇట్ డస్ నాట్ రిక్వైర్ మోర్ దెన్ 1 year టు ఎర్న్ 1 crore. సాధ్యమా అంటే నెలకి 8-9 లక్షలు మనం సంపాదించాలి. ఎందుకు సాధ్యం కాదు? మేము ఒక ఫార్ములా చెప్తామన్నమాట. ఆ ఫార్ములా ప్రకారం వెళ్తే మీకు ఇష్యూ ఉండదు. ఆ ఫార్ములా మా ట్రైనింగ్ జాయిన్ అయిన అందరికీ ఆ ఫార్ములా చెప్తాం. ఈ 1 crore రావాలంటే మీరు ఎన్ని ఎంక్వైరీలు జనరేట్ చేయాలి, ఎన్ని లీడ్స్ జనరేట్ చేయాలి, ఎన్ని సైట్ విజిట్స్ చేయాలి, ఎన్ని డీల్స్ అవుతాయి. సో దేర్ ఇస్ స్టాండర్డ్ ప్రోటోకాల్. ఆ జనరేట్ చేయడం ఎట్లా జనరేట్ చేయాలన్నా మరి ఎక్కడి నుంచి జనరేట్ చేస్తారు? కొన్ని 100,000 అది కూడా క్వాలిటీ లీడ్స్ జనరేట్ చేయాలి. లీడ్స్ జనరేట్ చేయడం, ఇప్పుడు ఫేస్బుక్కి వెళ్ళాం అనుకున్నాం, క్యాంపెయిన్ చేస్తే 5 లక్షలు రీచ్ అంటారు, కానీ 5 మంది కొనరు. అంటే ది క్వాలిటీ ఈజ్ మిస్సింగ్. దేర్ ఇస్ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. బట్ మన ప్రణాళిక 1 crore రావాలంటే ఫస్ట్ 1-2 months ఒకవేళ నేర్చుకోవడానికి, అంటే పాత వాళ్ళకి అయితే అవసరం. నేను కొత్త వాళ్ళకి లేకపోతే వేరే సెగ్మెంట్ రియల్ ఎస్టేట్ షిఫ్ట్ అయిన వాళ్ళకి చెప్తాను. ఫస్ట్ 1-2 months మీరు ట్రైనింగ్ అయ్యి మీరు అర్థం చేసుకొని తీస్తే నెక్స్ట్ 10 months ఈచ్ మంత్ 10 lakhs. అది 1 crore లాజిక్. సో ఏం చేయాలి, ఎలా చేయాలని దానికి ఎప్పుడైనా ఇల్లు కట్టాలనుకోండి, ఫౌండేషన్ ఉండాలి. బేస్మెంట్ ఉంటే కదా ఇల్లు. ఫౌండేషన్ లేకుండా ఇల్లు కడితే ఏమవుతుంది? హవా మహల్ అయిపోతుంది. ఎనీ టైం ఎప్పుడైనా పడిపోవచ్చు. సో ఫౌండేషన్, ఇప్పుడు మనం ఎంబీబీఎస్కి వెళ్ళాలి, డాక్టర్కి చేయాలంటే ఎంబీబీఎస్, ఇంజనీర్ కావాలంటే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్, ఇప్పుడు లేటెస్ట్ కంప్యూటర్ ఇంజనీరింగ్. అలా ఆర్కిటెక్ట్ కావాలంటే ఆర్కిటెక్చర్ ఉంది. మరి రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కావాలంటే ఎందుకు లేదు? అక్కడ జనాలు అర్థం చేసుకోవట్లేదు. సో ఏది కూడా సబ్జెక్ట్ లేనిది, బేసిక్ నాలెడ్జ్ లేనిది ఎలా వెళ్తారు? వెళ్ళలేరు. అందుకని మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ 150 యూనివర్సిటీలు రీసెర్చ్ చేసి సర్వే చేసి పెట్టాం. ఏంటంటే అసలు రియల్ ఎస్టేట్లో ఏం అవసరం, ఒక ఏజెంట్గా 5 లక్షలు 10 లక్షలు నెలకు సంపాదించాలంటే ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి, ఎటువంటి క్యారెక్టర్ ఉండాలి, ఎటువంటి హ్యాబిట్స్ ఉండాలి, ఎటువంటి డెడికేషన్ ఉండాలి, ఎటువంటి కమిట్మెంట్ ఉండాలి అనేది మనం. ఇది చాలామంది అడుగుతారు, లేడీస్ అంటే ఇద్దరు ఒకటే. టుడే లేడీస్ హమ్ కిసీసే కమ్ నై, దేంట్లో కూడా తక్కువ లేరు. లేడీస్ అన్ని రంగాల్లో, బస్ డ్రైవర్ నుండి, ఆటో డ్రైవర్ నుండి, ర్యాపిడో డ్రైవర్ నుండి అన్నీ వస్తున్నాయి. సో వాళ్ళు మనం తక్కువ చేయడానికి ఏం లేదు. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ కొన్ని విషయాల్లో చూసుకుంటే లేడీస్ ఆర్ అర్నింగ్ మోర్ దెన్ జెంట్స్. దీనికి రీజన్ ఏంటంటే పేషెన్స్. లేడీస్కి ఉన్న పేషెన్స్ జనరల్ జెంట్స్కి తక్కువ. ఎందుకంటే లేడీస్కి ఒక్కసారి పొద్దున సీట్లో కూర్చుంటే మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి, తర్వాత ఇంటికి వెళ్ళడానికి లేస్తారు జనరల్గా. మధ్యలో మనం అలా కాదు కదా, మనకి చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఆఫ్ ది టేబుల్, ఆన్ ది టేబుల్, ఆఫీస్ అవర్స్, ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్, బిఫోర్ ఆఫీస్ అవర్స్, డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్. డిస్ట్రాక్షన్ ఉంటుంది కొద్దిగా. ఇట్ మేబీ టీ తాగడం అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు, ఇంకేదో పాన్కి ఏదైనా అవ్వచ్చు. సో ఇక్కడ అలా లేదు. కాకపోతే ఇది ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ సెలెక్ట్ ఎ గుడ్ లీడర్. ఫస్ట్ ఇంపార్టెంట్, లీడర్ అనేవాడు కరెక్ట్ ఉంటేనే ఇది పాసిబుల్ అవుతుంది. అసలు లీడరే కరెక్ట్ లేడు అనుకోండి, యూఆర్ వేస్టింగ్ యువర్ టైం. మన యూట్యూబ్లో చాలామంది ఫ్రీ ట్రైనింగ్ అంటున్నారు. ఫ్రీ ట్రైనింగ్ ఏం చెప్తారండి? వాళ్ళ ప్రాజెక్ట్ 1 గంట బ్రీఫ్ ఇచ్చి మీరు మార్కెట్ చేయండి. అది ట్రైనింగ్ కాదు, జస్ట్ మన పక్క మనుషుల్ని అట్రాక్ట్ చేయడం. ఫ్రీ ట్రైనింగ్ ఎవరు, ఏది కూడా ఫ్రీగా ఉంది. ఫ్రీగా వస్తే వాల్యూ ఉండదు, ఉంటుందా? లేదు. ఫ్రీగా వస్తే ఏది కూడా వాల్యూ ఉండదు. ఎందుకంటే యు ఆర్ నాట్ సీరియస్. చెప్పేవాడు సీరియస్ కాదు, వినేవాడు సీరియస్ కాదు. సీరియస్ అవ్వాలంటే ఎంతో కొంత కాస్ట్ పెట్టాలి. ఇప్పుడు నేను కన్సల్టెన్సీ చేస్తాను. కన్సల్టెన్సీ చేసినప్పుడు ఫ్రీగా చెప్పేవాడిని. ఎవరు పడితే వాళ్ళు పని ఉన్నాడు, పని లేనాడు, అవసరం లేనాడు కూడా ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేసి కండిషన్ పెట్టాను, ఇంత ఫ్యూ అమౌంట్ విల్ ఛార్జ్ అని. అప్పుడు ఏమైంది, 80% వాళ్ళే ఫిల్టర్ అయిపోతుంది. అంటే ఇలా ఇంతకుముందంతా 80% ఫేక్ వాళ్ళు వచ్చారు. 80% ఆనర్ నేను కష్టపడుకుంటే వాళ్ళే ఫిల్టర్. ఇంతకుముందు నేను టైం వేస్ట్ చేసేవాడు టెలికాలర్ పెట్టి.
ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు డౌన్ అయిపోయారు అంటే వాడు సీరియస్గా అది డబ్బులు ఎప్పుడు కడతావు నువ్వు? వెన్ యూఆర్ సీరియస్ అబౌట్ ద ప్రాజెక్ట్, వెన్ యూఆర్ సీరియస్ అబౌట్ బయింగ్, వెన్ యూఆర్ సీరియస్ అబౌట్ ఇన్వెస్టింగ్. అట్లా ఇక్కడ కూడా ట్రైనింగ్ చేరేటప్పుడు ఎవరి దగ్గర చేరుతున్నాం, ఎంత నాలెడ్జ్ ఉంది, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంతమందిని ట్రైన్ చేశారు, ఎంతమంది లీడర్స్ చేశారు, హౌ మెనీ పీపుల్ ఆర్ సర్వైవింగ్ ఆఫ్టర్ దట్ ట్రైనింగ్, వాట్ ఈస్ ద సక్సెస్ రేట్ అనేది చూసుకోవాలి. సో దౌర్భాగ్య స్థితి ఏంటంటే యూట్యూబ్లో ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా లేదు. 2 నెలలు మాట్లాడతాడు, 2 సంవత్సరాలు మాట్లాడతాడు, 5 సంవత్సరాలు మాట్లాడతాడు, 10 సంవత్సరాలు, ఏ ఫీల్డ్ అయినా మాట్లాడతారు. రియల్ ఎస్టేట్లో ఉంటే అది వేరు, ఫార్మా సెక్టర్ మాట్లాడతారు, సాఫ్ట్వేర్ మాట్లాడతారు, ఇన్సూరెన్స్ మాట్లాడతారు. సో దిస్ ఇస్ రిడిక్యులస్. అంటే మాట్లాడే ఎవరైనా మాట్లాడతారు, బట్ కన్సిస్టెన్సీ. నాకు ఫోన్ చేసే వాళ్ళని అడుగుతాను వీడియోలు, మీరు ఏ ఛానల్ చూశారు, ఏ వీడియో చూశారని. వాళ్ళు ఏమి నచ్చింది మీకు అంటే దే విల్ టెల్, సార్ మీలో ఉన్న కన్సిస్టెన్సీ, కాన్ఫిడెన్స్, కమాండ్ ఆన్ ద సబ్జెక్ట్ ఇట్స్ టోటల్లీ డిఫరెంట్. సార్ ఇదే ఏజెంట్స్ చాలా మంది మోసపోయారు, ఒక బిల్డర్ వల్ల కానీ, ఒక క్లయింట్ వల్ల కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు ఫేస్ చేస్తారు కదా సార్? మోసపోవడం అంటే ఏముంటుంది, నాకు తెలిసి బ్రోకరేజ్ కమిషన్ ఇవ్వకపోవచ్చు. మోసం అనేది జనరల్గా జరగదు. మోసం ఎప్పుడు బిల్డర్ కానీ ఏజెంట్ కానీ కస్టమర్ మోసం చేయొచ్చు. వీళ్ళిద్దరు కస్టమర్ కెనాట్ చీటింగ్ అంటే ఒకటే, సర్వీస్ తీసుకొని కమిషన్ ఇవ్వలేదు. అదే ఒకటి. అందుకని రేరాలో క్లాస్ పెట్టారు, ఎవరైతే అలా అడ్వైజ్ చేస్తారో ఇదే ప్రూఫ్ ఉంటే దే కెన్ ఫైల్ ఏ కేస్ టు రేరా అగైన్స్ట్ ది కస్టమర్ ఆర్ బిల్డర్ ఇఫ్ దే హ్యావ్ సఫిషియంట్ ప్రూఫ్స్. ప్రూఫ్లు నేను చేశాను నాకు ఇవ్వాలంటే దెర్ షుడ్ బి డాక్యుమెంటేషన్ ఉండాలి, ప్రూఫ్స్ ఉండాలి, ఇమేజెస్ ఉండాలి, ఈమెయిల్స్ ఉండాలి, హార్డ్ కాపీ మీకు ఇస్తానని అగ్రిమెంట్, కమిషన్ ఫామ్ ఉండాలి. అవన్నీ చూసుకుంటేనే మనకి పాసిబిలిటీ ఉంటుంది. సో కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్, సో మంచి లీడర్ని, తర్వాత మంచి లొకేషన్, తర్వాత మంచి ప్రాజెక్ట్, ఈ 3 కూడా ఇంపార్టెంట్. ఇందులో ఏది మిస్ అయినా ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఓకే. ఎందుకంటే మేనేజర్ అనేవాడు ఏం చేస్తాడు, వాట్ ఏ మేనేజర్ డస్, టార్గెట్ రీచ్ అవ్వాలని చెప్తాడు. కానీ లీడర్ అనేవాడు ఏం చేస్తాడు, వేలు పట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ దగ్గర నడిపిస్తాడు. నేను చేసే పని అది. మీరు చేయలేకపోతే, అందరూ ఇంటెలిజెన్స్ ఉంటారు కదా, ఒక క్లాస్లో 30 మంది ఉంటే 5 మంది చాలా టాపర్స్ ఉంటారు, 10 మంది ఫస్ట్ క్లాస్ ఉంటారు, సెకండ్ క్లాస్ ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. మనం చెప్పే సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యే వాళ్ళకి, బిలో యావరేజ్ వాళ్ళకి చెప్పాలి. టాపర్కి నువ్వు చెప్పినా నీకంటే వాడు చేసుకెళ్ళిపోతాడు. సో నేను ఎప్పుడైనా ఇన్ని సెషన్స్ చెప్పా కదా, సెషన్స్ చెప్పినప్పుడు ఐ లుక్ ఎట్ అ బిలో యావరేజ్ పర్సన్ హూ రిక్వైర్స్ మోర్ సపోర్ట్. పూర్ పీపుల్కి ఐఏఎస్ కోచింగ్ కావాలి, టాప్ వాడు అట్లానే చేస్తున్నారు. పూర్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు కదా, రైతులు ఇప్పుడు ఢిల్లీలోనూ అట్లా కొన్ని బాడీస్ పెట్టి ఫ్రీ కోచింగ్ ఇస్తారు, 1 month, 2 months, 6 months. అట్లానే మనం కూడా. సో మన దగ్గర ట్రైనింగ్ తీసుకునేటప్పుడు మనం ఎలాంటి ట్రైనింగ్ ఇస్తామంటే, ఇండియాలో ఏ స్టేట్లో అయినా, ఏ సెగ్మెంట్లో అయినా చేసుకొని వాడు అనుకునేది సాధిస్తాడు. చాలామంది ఉద్యోగంలో ఎంత ప్రాబ్లం అంటే, మనం బాస్ గోల్ కోసం మనం పనిచేస్తాం ఉద్యోగం అంటే. అదే నీ గోల్ కోసం నువ్వు పని చేస్తే యు ఆర్ అ బిజినెస్ మ్యాన్, యు ఆర్ అంటారు. సో యూ డిసైడ్ వెదర్ యూ వాంట్ టు ఎర్న్ యాజ్ అ బిజినెస్ మ్యాన్ ఆర్ యూ వాంట్ టు ఎర్న్ యాజ్ ఎ శాలరీ మ్యాన్. శాలరీ అనేది లిమిటెడ్, బిజినెస్ అన్లిమిటెడ్. నేను ఈ మధ్యలో ఒక పేరెంట్స్ కన్వర్సేషన్ విన్నాను హోటల్లో. ఆ మదర్ ఈజ్ ఆస్కింగ్ సన్, ఇంజనీరింగ్ చేస్తున్నాడు, నువ్వు చెక్కు రాస్తావా, చెక్కు తీసుకుంటావా అని అడిగింది. నువ్వు చెక్కు రాస్తావా, చెక్కు అంటే ఎంత మీనింగ్, వెదర్ యూఆర్ గోయింగ్ టు ఎంప్లాయీగా పనిచేస్తావా, ఓనర్గా పనిచేస్తావు, బాస్ కాదు ఓనర్. ఆ ఒక్క లైన్లో చాలా డిఫరెన్స్ ఉంది, నువ్వు ఇంటర్ప్రిట్ చేస్తే చాలా పెద్ద మీనింగ్. అండ్ ఇండైరెక్ట్లీ షీ ఈజ్ ఆస్కింగ్ వెదర్ యూ విల్ బికమ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ యూ క్రియేట్ జాబ్స్ టు 10, 20, 100,000 పీపుల్ లైక్ ఎనీ అదర్ ఇండస్ట్రియలిస్ట్, ఆర్ యూ వాంట్ టు స్టిక్ యువర్ సెల్ఫ్, రిస్క్ తీసుకోకుండా సింగిల్గా నా పని నేను చేసిపోతాను. రెండూ కరెక్టే, ఇట్ డిపెండ్స్. నీవు పబ్లిసిటీ కావాలి, ఇవాళ టుడే రతన్ టాటా గారు ఉండి, ఆనంద్ మహేంద్ర ఉండి, ఆదిత్య బిర్లా ఉండి, ఎందుకు మాట్లాడు, ముఖేష్ అంబానీ, ధీరుభాయ్, వీళ్ళందరి కోసం ఎందుకు మాట్లాడుతున్నాం మనం? దే హ్యావ్ మేడ్ ది రికార్డ్స్, వన్ ఆఫ్ ది టాప్ లిస్ట్లో ఉన్నారు. సో కమింగ్ 1 crore సంపాదించడానికి మా ట్రైనింగ్లో ఎవరైతే చేరుతారో వాళ్ళు ఫార్ములా, ఒక ప్లానింగ్ ఇస్తాం కంప్లీట్. ఇప్పుడు ఒక డైటీషియన్, మీరు లావుగా ఉన్నారు సన్నం అవ్వాలి, లేదా సన్నంగా ఉన్నారు లావు కావాలి. రాజమౌళి గారి సినిమాలు చూస్తే బాడీ పర్సంటేజ్ విపరీతంగా ఉండాలి. మహేష్ బాబు కూడా అదే ప్రాసెస్లో ఉండడని విన్నాను. అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ కానీ, అదే ప్రభాస్ గారు కానీ, ఇంకెవరైతే వాళ్ళు. సో వాళ్ళందరికీ వాళ్ళు ఏమో షెడ్యూల్ ఉంటుంది, ఏ టైంకి ఏం తినాలి, ఎంత వర్కౌట్ చేయాలి, ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ చేయాలని. అట్లా మన రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి ఏం చేస్తామంటే, రియల్ టాక్స్ అనే కంపెనీలో ట్రైనింగ్ ఇస్తామంట. నువ్వు ₹1 కోటి సంపాదించాలి అనే ఇంటెన్షన్ ఉంటే రోజుకి 8 to 10 hours ఖచ్చితంగా కష్టపడాలి. లైక్ జాబ్ అని కాదు, టైమింగ్స్ ఏమి ఉండవు. అంటే ఇప్పుడు జాబ్ హోల్డర్ కూడా లిటరల్లీ 8 to 10 hours
ఈజీగా ఇప్పుడు అది ఏం చేస్తాడు, బాస్ గోల్ కోసం వర్క్ చేస్తాడు, ఇక్కడ నీ గోల్ కోసం నువ్వు వర్క్ చేస్తావు. యు ఆర్ ఇండిపెండెంట్ ఎంటర్ప్రెనర్, యూఆర్ ఇండిపెండెంట్ బిజినెస్ మ్యాన్. నీకు 2 రోజులు సడన్గా పని ఉంది, మీ చెల్లెలు పెళ్ళి ఉంది, మీ అన్న పెళ్ళి ఉంది, వెళ్ళిపోవచ్చు. బాస్ దగ్గరే సెలవు రిక్వెస్ట్ చేసుకోవాలి. బట్ ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్లో నువ్వు ఏ పని చేసుకున్నా ఎక్కడున్న నీ పని నువ్వు అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఊరికి వెళ్ళావు, ట్రైన్లో వెళ్తున్నావు, ట్రైన్లో ల్యాప్టాప్ తీసి నువ్వు పని అయితే చేసుకోవచ్చు కదా. ఫిజికల్ సైట్ విజిట్స్ తప్ప మిగతా రిలీజ్ అన్నీ చేసుకోవచ్చు, ఫాలో అప్ చేసుకోవచ్చు, మెయిల్స్ పంపించవచ్చు, డిజైన్ పంపించవచ్చు, ఇమేజెస్ పంపించవచ్చు, ఏది ఆగదు. ఓన్లీ పర్సనల్ మీటింగ్ ఒకటి ఉంటుంది, అది మీ టీం వాళ్ళు ఎవరైనా చూసుకుంటారు. సో ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ 1 crore, you should have discipline, never give up attitude, transparency, honesty, dedication, commitment, communication skills, convincing skills, and అన్నిటికంటే మెయిన్ పేషెన్స్ లెవెల్స్ ఉండాలి. పేషెన్స్ ఉండి మీరు నమ్మాలి, ఫస్ట్ మీరు మిమ్మల్ని నమ్మాలి. చాలామంది సేల్స్గా దే డోంట్ బిలీవ్ దేర్ ప్రొడక్ట్, బట్ దే విల్ ట్రై టు సెల్. అండ్ చాలామంది రియల్ ఎస్టేట్లో ప్రొడక్ట్ అమ్మకూడదండి, మరి ఏమమ్మాలి? మీ ప్లాట్ ఉంది, ప్లాట్ అమ్ముతారా? ఫ్లాట్, యూ హ్యావ్ టు సెల్ ది కాన్సెప్ట్. స్పేస్ సెల్లింగ్ అంటారు న్యూస్ పేపర్లో, ఇది కాన్సెప్ట్ సెల్లింగ్. అంటే అక్కడ ఏమి ఉండదు, మీరు తీసుకెళ్ళిన భూమి మీద, సరే ఇక్కడ ఇంత అంతస్తులు వస్తాయి, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ వస్తుంది, అక్కడ అది వస్తుంది, ఇక్కడ మీరు విజువలైజ్ చేయించాలి కస్టమర్తో. అండ్ యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ సెంటిమెంట్, ఎమోషన్, ఫీచర్స్, బెనిఫిట్స్. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వాషింగ్ మిషన్ కొనడానికి వెళ్ళాము, చాలా 3-4 కంపెనీలు చూపించారు. ఒక కంపెనీ చెప్పి, ఆ కంపెనీ చేత ప్రమోట్ చేసినట్టు చెప్పను, ఒక 38,000 పెట్టి కొన్నాం. ఒకటి ఒక ఫీచర్ చెప్పాడు, సరే చూద్దామని తీసుకుని ఒక 1 week తర్వాత పాకెట్లో క్రెడిట్ కార్డు, పాన్ కార్డుతో వేస్తారు మిషన్లో. ఏమవుతాయి కార్డ్స్? ఖతం కదా. కానీ అవ్వలేదు. ఈ కార్డ్స్ని తీసి ఆ వెంటనే డ్రై చేసి పక్కన పెట్టింది, మనిషి పెట్టినట్టు. సో షాకింగ్. ఈజ్ ఇట్ నాట్ ఏ గుడ్ ఫీచర్? ఈజ్ నాట్ ఏ గుడ్ పాయింట్? సో అది దే ఆర్ సెల్లింగ్ ది బెనిఫిట్స్, దే ఆర్ నాట్ సెల్లింగ్ ది ప్రోడక్ట్. అదే రియల్ ఎస్టేట్ కూడా అది ఆ తత్వం ఉండాలి. ఉంటే దే కెన్ డెఫినెట్లీ షైన్. ఇఫ్ సంబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ దిస్ ప్రోగ్రామ్, దే కెన్ కాంటాక్ట్ అస్, విల్ ట్రైన్ దమ్ అండ్ దే విల్ ఎన్ష్యూర్ దట్ దే earn whatever being wish and all wish ప్రకారం ఎంత కావాలి. 5 కోట్లు 50 లక్షలు సంపాదించవచ్చు, ₹1 కోటి ఇంకా ఎక్కువ కూడా సంపాదించవచ్చు. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ కమిట్మెంట్, యువర్ డెడికేషన్, యువర్ టైం. ఓకే, థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.